హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. ఈరోజు మనం పొటాటో టమాటో కాంబినేషన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దానికోసం కొన్ని పొటాటోస్ తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి సన్నగా ముక్కలు తరిగి ఉంచుకోవాలండి. బాగా ఫ్రై అయిన పోపు దినుసుల్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. పోపు మాడిపోకుండా బాగా కలుపుకోవాలండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటో బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగించుకోవాలండి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటో తొందరగా మెత్తపడుతుందండి. ఆనియన్, టమాటో బాగా ఫ్రై అవ్వగానే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. మేము పెట్టే మరెన్నో మంచి వీడియోలు మీ వరకు రావడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ముందుగా ఉడికించుకున్న పొటాటో తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 దుంపలు ఉంచుకోవాలండి. ముక్కలు తాలింపు అంటేలాగా బాగా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ పొటాటో ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి, కొన్ని మాత్రమే పోసుకోవాలి. మనం 2 దుంపలు ఉంచుకున్నాం కదండి, వాటిని ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వాటిని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే కర్రీ గ్రేవీ అనేది వస్తుంది. ఇలా మొత్తాన్ని వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్యలో అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ కర్రీ రైస్తో అయినా, చపాతీతో అయినా, పూరితో అయినా, పుల్కాతో అయినా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టామండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. దగ్గరుండి కూరన 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉంటే చూడండి ఫ్రెండ్స్, మన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలకి, పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్ కూడా తొందరగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.